నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు దేశానికి ఫ్రూట్ క్యాపిటల్ ఆక్వా హబ్ గా ఆంధ్రప్రదేశ్ ఉందన్న ముఖ్యమంత్రి 200 కోట్లు దాటిన ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యగర్ను వినియోగించుకోవాలన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనంతో పాటు తిరిగి సొమ్ము జమ అయ్యే అవకాశం ఉందని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా పలు డివిజన్లలో వినాయక చవితి వేడుకలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్ష. నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీమ్ తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమన్న ఏడీసీపీ ప్రసన్న కుమార్. ఆంధ్రప్రదేశ్ ను ఫ్రూట్ ప్రాసెసింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే 5 ఏళ్లలో ఈ రంగంలో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. విశాఖలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు, ప్రభుత్వ పాలసీ గురించి వివరించారు. ప్రస్తుతం దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో $50 బిలియన్ విలువను కలిగి ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 35%గా ఉందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందని అన్నారు. ఇప్పటికే ఫ్రూట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఏపీ దేశానికే ఆక్వా హబ్ గా కూడా నిలుస్తుందని ఆయన గుర్తు చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0ను అమలు చేస్తోందని చంద్రబాబు నాయుడు వివరించారు. 200 కోట్లకు పైబడిన పెట్టుబడులను మెగా ప్రాజెక్టులుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. కేవలం పెట్టుబడులే కాకుండా ఆవిష్కరణలకు కూడా పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అగ్రిటెక్ రంగంలో బిల్గ్రేట్స్ ఫౌండేషన్తో ఆవిష్కరణల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. It gives me immense pleasure to be here today and participate in the India Food Manufacturing Summit 2025 here in Visakhapatnam. Just now, some of our friends have mentioned one of the most beautiful city. Today, news has come, most safest city for women's safety in India. Whenever there is a women's safety, you can do business also safely. That is my commitment for all of you. And also this city, not only now, from the beginning, not only in beauty, and also people are very pure. I can say very, very honest, integrity is very high, highly disciplined. Even if you can say, in Andhra Pradesh, I am the Chief Minister, not only now, even combined Andhra Pradesh. From the beginning, I am saying, one of the best place and also best people, that is Visakhapatnam, from the beginning. You are going to see in near future, this city is going to emerge. విద్యుత్ బిల్లుల బాధ నుంచి పూర్తిగా విముక్తి కలిగించి తిరిగి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమయ్యే అద్భుతమైన పథకం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సౌర విద్యుత్ వలన విద్యుత్ బిల్లుల నియంత్రణతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా 30 ఏళ్ల పాటు ఇంటికి కరెంటు బిల్లు రాదని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పిలుపునిచ్చారు. శాంతినగర్ భాస్కర్రావు కోర్టు సెంటర్లో గురువారం సాయంత్రం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం పట్ల ప్రజలకు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పథకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్తు పర్యావరణానికి మేలు చేస్తుందని అన్నారు. ప్రజలకు విద్యుత్ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇంటి పైకప్పు పైన సోలార్ ప్యానెళ్లు అమర్చడం ద్వారా సూర్యరశ్మిని విద్యుత్గా మార్చుతుందని వివరించారు. బిల్లుల భారం కాకుండా తగ్గుతుందని తెలిపారు. కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, డివిజన్ అధ్యక్షులు ఆకుల సూర్యప్రకాష్,
నాయకులు పోలిశెట్టి అమ్మారావు, దాసరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి డివిజన్లో కూడా గత 14 నెలల్లో ఎన్నికల ముందు ప్రజలకి ఏ వాగ్దానం చేశాం, ఎన్నికల అనంతరం ఈ 14 నెలల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చామనేది డివిజన్ వారీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ డివిజన్లో మహిళలందరితో కూడా సమావేశాలు పెట్టి పెంచినటువంటి పింఛన్లు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, తల్లికి వందనం ఇవ్వటం కానీ, ఉచిత బస్సు, అలాగే గ్యాస్ బండ్లు 3 ఎన్ని పథకాలు ఎన్నికల ముందు చెప్పినవన్నీ అమలు చేసిన విధానం, ఆ అమలు చేసిన వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం. అంతేకాకుండా ఇవాళ ప్రజలు 100కి 100% మంది బాధపడేది కరెంటు బిల్లు. ఈ కరెంటు బిల్లు ఏదైతే ఇవాళ 2000, 3000, 1500 కడతా ఉన్నారో దాన్ని పూర్తిగా సున్నా చేయటం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైనటువంటి స్కీము సోలార్ కరెంటు. ఈ సోలార్ కరెంటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉంది. దీంట్లో 3 kVA సోలార్ కనెక్షన్ కనుక తీసుకుంటే 450 యూనిట్లు నెలకి సోలార్ కనెక్షన్ మీద తయారవుతాయి. మనం కాల్చే 300 యూనిట్లు కాలిస్తే మిగిలిన 150 యూనిట్లకి కరెంటుకి మనకు ఎదురు డబ్బులు బ్యాంకులో పడతాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అవకాశం ఏంటంటే సంవత్సరం కట్టే ఇంటి పన్నులో 10% రాయితీ డిస్కౌంట్ కూడా పెట్టింది. ఇవన్నీ ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మేము సంవత్సరం పరిపాలన మీద డోర్ టు డోరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి సమస్య కరెంటు బిల్లులు. ఎవరింటికి వెళ్ళినా కరెంటు బిల్లు, నా ఇంటికి వచ్చిన కరెంటు బిల్లే, మీ ఇంటికి వెళ్ళిన కరెంటు బిల్లే, ఎవరింటికి వెళ్ళినా కరెంటు బిల్లు పెరుగుతుంది. దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి? ఈ సోలార్ కనెక్షన్ పెట్టుకుంటే జీవితకాలం కరెంటు బిల్లు రాదు, జీవితకాలం. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోమని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ సమావేశాలు పెడుతున్నాం. సోలార్ కరెంటు పెట్టుకుంటే ఏమొస్తుంది? ₹1 వాళ్ళకి పెట్టుబడి లేకుండా వాళ్ళు పెట్టే డబ్బులు కూడా కంపెనీలతోనే డిస్కౌంట్ ఇప్పించి అన్ని అనుమతులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, బ్యాంకు అన్ని అనుమతులు కూడా అధికారులతో చేపించి వాళ్ళకి ఏ కష్టం లేకుండా కన్జ్యూమర్కి ఇంటి దగ్గరే ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే కరెంటు కనెక్షన్ తీసుకొచ్చి పెట్టేటట్టుగా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు 61వ డివిజన్ శాంతినగర్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం గ్రౌండ్లో PM సూర్యగర్ పథకం మీద అవగాహన సదస్సు పెట్టారు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారు. దీనికి స్థానిక డివిజన్ ప్రజానీకం పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ పథకం మీద వారికి ఉన్న డౌట్లని, అపోహల్ని స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి నివృత్తి చేసుకొని ఈ పథకంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి అందరూ ఆనందాలు తెలియజేశారు. ఎంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్పీలు, డివిజన్ నాయకత్వం, శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక 61వ డివిజన్లో ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం మీద ప్రజలకు అవగాహన కల్పించి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నటువంటి విధానాన్ని రూపుమాపి ప్రధానమంత్రి యోజన పథకం మీద అందరికి అవగాహన తెలియజేసి ఈ కార్యక్రమాన్ని తెలియపరచడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ పథకం తీసుకొని కరెంటుని ఉత్పత్తి పెంచవలసిందిగా అందరికీ ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో డివిజన్లో సమస్యల మీద కూడా ఆయన స్పందించి అందరికీ క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి డివిజన్ కమిటీ అలాగే ఆర్పీలు అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 60వ డివిజన్ బాంబే కాలనీ కళ్యాణ మండపంలో సుమారు 100 కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. మహిళలకు చేతి వృత్తుల శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నామని ఉమా తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ బాంబే కాలనీ కళ్యాణ మండపంలో శుక్రవారం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని
100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ మహిళలే కుటుంబానికి మూలస్తంభమని, వారిని ఆర్థికంగా బలపరిస్తేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళల సాధికారతపై కూటమి ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు 3,000 నుండి 4,000 రూపాయలకి పెంచామని వివరించారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు చేతి వృత్తుల శిక్షణ ఇచ్చి, శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నామని ఉమా తెలిపారు. ఈ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబానికి ఆదాయం అందించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కంచి దుర్గా, సూరి, నాగరాజు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక పురోగతి మీద, మహిళా సాధికారత మీద ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. మహిళల్ని ఆర్థికంగా బలపరిస్తే కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి. ఆ కుటుంబ ఆర్థిక ప్రగతికి మహిళలే కీలకం, మహిళలే మూలం అని చెప్పి అన్ని కార్యక్రమాల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఇవాళ స్త్రీశక్తి అని చెప్పి మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణం పెట్టాం. దీపం పథకం 2 కింద మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. మహిళలకి వృద్ధాప్యంలో కానీ, వితంతువులు కానీ పెన్షన్లు పెట్టాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాం. అట్లాగే మహిళలకి ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి చదువుకునేదానికి తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తూ ఉన్నాం. 2 ఉంటే 26,000 ఇస్తున్నాం, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000 ఇస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ మహిళలు ఇంటి దగ్గర భర్త సంపాదనతో పాటు భార్య కూడా తన ఖాళీ సమయాలు సంపాదించుకునే దానికి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చాం. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం వచ్చినప్పుడు మళ్ళీ మహిళలకి పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఈరోజు బాంబే కాలనీ 60వ డివిజన్లో మా సోదరి కార్పొరేటరు కంచి దుర్గ గారు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, డివిజన్ ఇన్ఛార్జి మల్లేశ్వరరావు, మా సీనియర్ నాయకుడు కంచి ధనశేఖరు, ఇంకా మా భూతా శ్రీరాములందరూ ఆధ్వర్యంలో, మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు 100 మందికి కుట్టు మిషన్లు నేర్పించి కుట్టు మిషన్లు డెలివరీ చేసాం. సంతోషంగా ఉంది. ఏదేమైనా మా అక్క చెల్లెమ్మలకి ఎంత చేసినా తక్కువే, ఖచ్చితంగా చేయాలి. మహిళల ఆర్థిక ప్రగతి కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మహిళలకు కానీ, పేద వర్గాలకు కానీ ఇంటి కరెంటు బిల్లు నుంచి శాశ్వత కరెంటు బిల్లు విముక్తికి, అంటే కరెంటు బిల్లు వాళ్ళకి వచ్చే పని లేకుండా కరెంటు ఇంకా కష్టాలు పోయే విధంగా వాళ్ళకి సోలారు కనెక్షన్ కూడా ఇప్పించడానికి అన్ని డివిజన్ల పెద్ద ఎత్తున సమాయత్తం అవుతా ఉన్నాం. పార్టీ ఎదుగుదలకు, గెలుపుకు కృషి చేసిన వారిని తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మరువదని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీ సామాజిక వర్గాల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతోందని పేర్కొన్నారు. టీడీపీ పార్టీకి బీసీలు వెన్నెముక లాంటి వారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో జరిగింది. ఇప్పిల రామ్మోహన్ రెండోసారి సెంట్రల్ టీడీపీ బీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు హాజరై కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి మళ్లీ పూర్వ వైభవం మొదలైందని అన్నారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టబోతోందని తెలిపారు. గత ప్రభుత్వం బీసీ వర్గాలను నిర్లక్ష్యం చేసి వారికి అన్యాయం చేసిందని విమర్శించారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక మార్లు రుణాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని రద్దు చేసి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. ఇకపై కూటమి ప్రభుత్వం ఆదరణ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టి బీసీ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదనంగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామని,
గెలుపు కోసం శ్రమించిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయించి గౌరవిస్తామని బోండా ఉమ హామీ ఇచ్చారు. ఉన్నాం ఇవాళ చైర్మన్లు, డైరెక్టర్లు అనేక మందిని పదవులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్లు పెట్టిన తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆదరణ పథకాన్ని తీసుకొస్తా ఉన్నాం. రజకులకి, నాయి బ్రాహ్మలు, కమ్మరి, కుమ్మరి, కంసాలి వీళ్ళన్ని సామాజిక వర్గాలు కూడా విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా మళ్ళీ ఆదరణ పథకం ద్వారా పన్నుముట్లు ఇచ్చి వాళ్ళకి పూర్వ వైభోగాన్ని తీసుకొస్తాం. వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తాం. ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా మా సోదరుడు ఇప్పిల్లి రామ్మోహను, అలాగే అమర్నాథ్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా మరిన్ని మిగతా వాళ్ళకి నాయకులకి కూడా అనేక మందికి పదవులు ఇచ్చాం. ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో పదవులు పండగ మొదలైంది. రాష్ట్ర కమిటీ వేస్తూ ఉన్నాం, జిల్లా కమిటీలు వేస్తూ ఉన్నాం, అనుబంధ సంస్థలు వేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కమిటీలు నియమించుకొని ప్రతి కార్యకర్తని, నాయకుడిని గుర్తింపునిచ్చి ముందు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇవాళ బీసీ కమిటీలో పదవులు తీసుకున్నటువంటి మా నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల పాలెడు పెండిడి బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో నాకు రెండోసారి బీసీ కమిటీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ బీసీ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దానికి కానీ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేశాం. జైహో బీసీ అని రాష్ట్ర పార్టీ పిలుపునిస్తే సెంట్రల్ నియోజకవర్గ బీసీ కమిటీ భారీ ఎత్తున 3 సభలు నిర్వహించాం. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో మేము ప్రతిపక్షంలో ఉండగా 120 రోజులు తెలుగుదేశం పార్టీ కోసం పాదయాత్ర చేసిన కమిటీ ఏదైనా ఉంది అంటే అది ఒక బీసీ కమిటీ అనే గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు నా పనిని గుర్తించి రెండోసారి అవకాశం ఇచ్చిన మా దైవం, మా ప్రాణం బోండా ఉమామహేశ్వరరావు గారికి ఈ రకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు 120 మందితో సెంట్రల్ నియోజకవర్గంలో మా అన్న నవనీతం సాంబశివరావు ఈ నియోజకవర్గ కోఆర్డినేటరు అధ్యక్షతన 120 మంది ప్రమాణం చేయడం జరిగింది. నేను అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ గౌడు ఈరోజు 120 మందితో ప్రమాణం చేసి నిరంతరం పార్టీ కోసం పనిచేస్తామని, పార్టీ ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీకి మాలాంటి సైనికులు ఎల్లప్పుడూ ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీసీలకి పర్వదినం. ముస్లిమ్స్కి రంజాన్ వచ్చిందా, హిందువులకి సంక్రాంతి పండుగ వచ్చిందా, క్రైస్తవులకి క్రిస్టమస్ వచ్చిందా అనేటువంటి విధంగా అన్ని కులాలు, అన్ని మతాల కలిపి ఈనాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ బీసీ ప్రమాణ స్వీకారోత్సవం పేదల పెన్నిది నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఇంకా ప్రారంభం కానటువంటి ఈ పండగని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో ప్రారంభించడం జరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టించుకుని పార్టీ గురించి అనేక రకాలుగా నష్టపోయి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నటువంటి సోదరుడు ఇప్పిల్లి రామ్మోహన్ గారిని తిరిగి రెండోసారి బోండా ఉమామహేశ్వరరావు గారు అధ్యక్ష పగ్గాలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా యువకుడు, చొరవ ఉన్నటువంటి నాయకుడు సూర్యపల్లి అమర్నాథ్ గౌడ్ గారిని ప్రధాన కార్యదర్శిగా 151 మందితో నూతన కమిటీని మహిళల్ని పెద్దపీట వేసేటువంటి విధంగా 33% నాయకత్వంలో కూడా మహిళలకు కల్పించేటువంటి విధంగా బోండా ఉమామహేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు.
రోడ్డు ప్రమాదాలను నిర్మూలించేందుకు టీం తారక్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా హెల్మెట్లు ఇవ్వటం అభినందనీయమని ఏడీసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో టీం తారక్ ట్రస్ట్ మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి 2-వీలర్ వాహనాలు నడపాలని సూచించారు. మాజీ మంత్రి, మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ 7వ వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాద అవగాహన డ్రైవ్ కార్యక్రమాన్ని రాంవరపాడు రింగ్ సమీపంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంకల్పంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీసీపీ ప్రసన్న కుమార్ పాల్గొని హెల్మెట్ లేని 2-వీలర్ వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప సంకల్పంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ట్రస్ట్ సభ్యులు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు యార్లగడ్డ మనోజ్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు బాధ్యతగా ఉచితంగా హెల్మెట్లను అందిస్తున్నామని చెప్పారు. గత 6 ఏళ్లుగా నందమూరి హరికృష్ణ వర్ధంతి, జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చామని తెలియజేశారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపైన అవగాహన కార్యక్రమాలను చేయాలని శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ రోజు సుమారు 50 మందికి ఫ్రీగా హెల్మెట్ ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ శ్యామ్, చిన్ను అవిర్నేని, అన్నే సాయి కృష్ణ కిషోర్, యార్లగడ్డ కార్తీక్, యార్లగడ్డ రామనారాయణ, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీం తారక్ ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఈరోజు నందమూరి హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా వారు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి వారి అబ్బాయి అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరున ట్రస్ట్ నిర్వహిస్తూ ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నివారించడానికి ట్రాఫిక్ పోలీసు వారు, విజయవాడ ట్రాఫిక్ పోలీసు వారు, సిపి గారు ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఏవైతే చర్యలు చేపడుతున్నామో దానికి సపోర్ట్ చేస్తూ ప్రజలకి కొంతమందికి హెల్మెట్లు ఉచితంగా శిరస్త్రాణాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రామరపాడు జంక్షన్లో ఒక 50 హెల్మెట్లు వాళ్ళు దానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మున్ముందు ఈ టీం తారక్ ట్రస్ట్ వాళ్ళు చేస్తానని చెప్పారు. అది చాలా ముదావహం. వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత చిన్న వయసులోనే ఈ ట్రస్ట్ అన్న వాళ్ళ ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశం, అది కూడా నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా చేయడం అన్నది చాలా అప్రిషియేటబుల్ థింగ్ అండి. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నానండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని, ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నగారు హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి ఇక మీద ఆయన కానీ మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇంటికాడ మన కోసం ఎదురు చూస్తానంటే అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్నే మేము ఆదర్శంగా తీసుకొని ట్రస్ట్ పెట్టడమే కాకుండా 6 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ రోజు నుంచి ఈ హరికృష్ణ గారి వర్ధంతి నుంచి ఈ రాష్ట్రం అంతా రోడ్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పి, యాక్సిడెంట్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు 50 హెల్మెట్స్ తీసుకొచ్చి ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇలా కాదు, హెల్మెట్ ధరించాలి, యాక్సిడెంట్ అయితే ఇదే మిమ్మల్ని కాపాడిద్దని ఉదాహరణకు చెప్పడానికి ఒక విజయవాడ సిటీ పోలీసు వారి ద్వారా ఇక్కడ లోకల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ చొరవతో అందరం కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం అయింది. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మనోజ్, టీం తారక్ ట్రస్ట్ ఫౌండర్ని, చైర్మన్. ఈరోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ వారు రోడ్డు భద్రత నివారణ అవగాహన సదస్సులో భాగంగా సోదరుడు యార్లగడ్డ మనో గారు చాలా ఆర్థికంగా శ్రమపరిచి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. ముఖ్యంగా వాహనదారులకైతే మాత్రం చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయడం నిజంగా మాకు గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని చేయవలసిందిగా చేస్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు పోలీసు వారి శాఖ సలహాలు సూచనలు తీసుకుంటే ఇంకా మరింత ఘనంగా జరుగుతాయని భావిస్తూ జై ఎన్టీఆర్.
గత 16 ఏళ్లుగా విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు బత్తుల కొండ తెలిపారు. సెప్టెంబర్ 6వ తేదీన పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, 8వ తేదీన భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. రాజీవ్ నగర్ ఉడా కాలనీలో విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 సిద్ధి వినాయక 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. చవితి సందర్భంగా పూజలు అందుకుంటున్న గణనాథుడిని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని, గణనాథుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేడుకల నిర్వాహకులు మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా గణపతి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న అన్నదాన కార్యక్రమం, 8వ తేదీన భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. నా పేరు దుర్గాప్రసాద్ అండి. 63వ డివిజన్లో ఉంటాను. ఇక్కడ ఈ గణపతి ఉత్సవం జరిపించేది విజయ గణపతి ఉత్సవ కమిటీ బత్తుల కొండ గారు ట్రస్ట్ ఇన్ఛార్జ్ 62, 63 డివిజన్. ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చి రావడం జరిగింది. ఇది 16వ వార్షికోత్సవ కమిటీ అండి. ఇవాళ 16వ వార్షికోత్సవం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం 6వ తారీఖు ఉంది. ఊరేగింపు వచ్చేసి 8వ తారీఖున పెట్టారు. చాలా ఘనంగా జరుగుతుందండి. ఎమ్మెల్యే గారు ఊరేగింపుకి కూడా అన్నదానం కూడా ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసేస్తారు. అలాగే లాస్ట్ టైం వరదల్లో కూడా ఇలాగే వరదల్లో ఉన్నా సరే మనకు కాణిపాక వినాయకుడు ఎలా ఉంటారో అలాగే ఇక్కడ పూజలు జరిగినాయి. ఊరేగింపు కూడా అంతే ఘనంగా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక్కడ బొత్తుల కొండ గారి విజయ గణపతి ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా ఫ్రెండ్ సర్కిల్ సందర్భంగా ఇది 16వ సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పండగకి 63 జనం అందరూ ప్రజలందరూ ఇక్కడ భారీ ఎత్తున రోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. వర్షం పడినా సరే లెక్క చేయకుండా వస్తున్నారు. అదేవిధంగా రేపు శుక్రవారం వచ్చేసి కుంకుమ పూజ అర్చన ఉందండి. దీనికి కూడా దగ్గర 100 నుంచి 200 మంది వరకు హాజరవుతున్నారు. అట్లాగే 6వ తారీఖు 9/6న భారీగా అన్నదానం ఉందండి. సుమారుగా 4,500 నుంచి 6,000 మందికి అన్నదానం ఉందండి. దీనికి ప్రజలందరూ వచ్చి సోమవారం ప్రసాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సెలవు తీసుకో. నా పేరు వెంకన్న కుమారు. ఉడాకాలనీ LIG2 అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. గత 16 సంవత్సరాల నుండి మన బత్తుల కొండ గారి నాయకత్వంలో 62, 63 డివిజన్లో ఈ ఉత్సవాలు కార్యక్రమం బాగా చేస్తున్నారు. ఈరోజు కూడా మన శాసనసభ్యులు ప్రభుత్వ వైపు మన బోండా ఉమామహేశ్వర గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మా స్థానికులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు నాగమణి. నేను టీడీపీ సెక్రటరీని. బొత్తుల కొండ గారు 16 సంవత్సరాల నుంచి వినాయకుడి బొమ్మ పెడుతున్నారు. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. గత సంవత్సరంలో కూడా వరదలప్పుడు కూడా పెట్టారండి. అసలు రాజీవ్ నగర్లో ఎక్కడా పెట్టల. అలాంటిది బొత్తుల కొండ గారు, నా కామేశ్వరి గారు వాళ్ళందరూ కలిపి ఈ బొమ్మ పెట్టారు. ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ. అసలు చాలా చాలా బాగుందండి. చాలామంది వస్తున్నారు. స్వామిని చూస్తే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. అసలు నేను చెప్తుంటేనే నా ఒళ్ళంతా జిల్దర పడుతుంది. కానీ చాలా చాలా అసలు ఆ బొమ్మ అసలు ఎంత చూసినా ఇంకా తనివి తీరా చూడాలనిపిస్తుందండి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అలాగా.